కేటీఆర్ క్వాష్ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ఏసీబీ కేసు కొట్టేయాలంటూ నిన్ననే పిటిషన్ దాఖలు చేశారు. ఫైల్ లిస్ట్ అయిన తర్వాత విచారణ జరిగే ఛాన్స్ ఉంది. రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తుండటంతో మరి ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపడితే తమ వాదన కూడా వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేసింది. అటుగా మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం ఫోన్ లైన్లో అందిస్తారు. మహాత్మా, ఇవాళే సుప్రీంలో విచారణ జరిగే ఛాన్స్ ఉందా? నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో నిన్న కేసుని పిటిషన్ ని దాఖలు చేశారు. పిటిషన్ ఫైలింగ్ మాత్రమే జరిగింది. ఈ సాధారణంగా సుప్రీంకోర్టు ప్రక్రియలో ఎప్పుడైనా పిటిషన్ దాఖలు చేశాక అందులో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని అంటే వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది లిస్ట్ అవుతుంది. PM సూర్యఘర్ పథకం. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ బెంచ్ కి అలాట్ అవుతుంది ఏంటి అన్నది చూసుకుని ఆ బెంచ్ ఎదుట పిటిషన్ లిస్ట్ అయిన తర్వాత అప్పుడు విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ లేదా అర్జెన్సీ ఉంది అనుకున్నప్పుడు సంబంధిత పిటిషనర్ తరపు న్యాయవాదులు సీజే కోర్టులో దాన్ని మెన్షన్ చేసి తమకున్న అర్జెన్సీని ఎక్స్ప్లెయిన్ చేసి వీలైనంత త్వరగా ఈ కేసుని లిస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థించే అవకాశం ఉంటుంది. అప్పుడు చీఫ్ జస్టిస్ డిస్క్రిషన్ మేరకు దాన్ని వెంటనే టేకప్ చేయాలా లేదా ఏ రోజు దాన్ని టేకప్ చేయాలి, ఏ బెంచ్ ఎదుట దాన్ని టేకప్ చేయాలన్నది ఆయన నిర్ణయించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేసు జస్ట్ ఫైల్ మాత్రమే అయింది, ఇంకా లిస్ట్ కాలేదు. ఈ రోజు బహుశా మెన్షన్ చేసే అవకాశం ఉంది. కేటీఆర్ తరపు న్యాయవాదులు సీజే కోర్టులో కేసును త్వరగా టేకప్ చేయాలని చెప్పి మెన్షన్ చేసే అవకాశం ఉంది. తద్వారా ఆ మెన్షనింగ్ ని ఆ అభ్యర్థనను న్యాయస్థానం ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటుంది, వెంటనే దాన్ని లిస్ట్ చేసి విచారణ చేపడుతుందా లేదా అన్నది ఆ మెన్షనింగ్ తర్వాతనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్ మహాత్మా. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ఏసీబీ కేసు కొట్టేయాలంటూ నిన్ననే పిటిషన్ దాఖలు చేశారు. అది కేసు ఫైల్ అయింది. అయితే లిస్ట్ అయిన తర్వాత విచారణ జరిగే ఛాన్స్ ఉంది. ఇటు రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్ వెళ్తుండటంతో మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపడితే తమ వాదన కూడా వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ వేసింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఫార్ములా రేస్ కేసులో అనా పైసా కూడా అవినీతి జరగలేదన్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసిందని, దానికే కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులో న్యాయ పోరాటం చేస్తానన్నారు కేటీఆర్. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారి ఉంటుందనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా, ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. 9 తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అటెండ్ అవుతాను. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని. నువ్వు పారిపోయినావు, నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, మొగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఇవ్వలేదో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు.